జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచి గ్రామం మండలం దగ్గర మనం ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఈ బ్రిడ్జ్ చూస్తున్నామో ఇది టువర్డ్స్ వైరా ఖమ్మం వెళ్ళే జాతీయ ఈ ఈ రోడ్డు ఈ ప్రాంతవాసులు తెలంగాణ ప్రాంతానికి ఈ రోడ్డును వాడతారు. ఇది కంప్లీట్‌గా మనం ఒకసారి గనుక చూసుకుంటే ఇది పూర్తిగా కూడా దీని మీదకి వరద వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. వరద మనం చూసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి వస్తున్న వరద పెనుగంచిప్రోలు తర్వాత కీసరకి చేరుకునే పరిస్థితి. కీసర చేరుకునే టయానికి ఈ మున్నేరు వాగు ఒకటే కాకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన మిగతావన్నీ కూడా చిన్న చిన్న వాగులు కూడా వచ్చి చేరుతాయి. ఇప్పటికే కొంత ఆలస్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కానీ చూసుకుంటే పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో తెలంగాణకి వెళ్ళాల్సిన ప్రాంతంలో వెహికల్స్ అన్నీ కూడా ఆపేశారు. ఇటువైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. ఈ పెనుగంచిప్రోలు మండలానికి సంబంధించిన వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాంతానికి పూర్తిగా కూడా మరికి అంటే ఇప్పటికే 1.17 ల్యాక్స్కి సంబంధించిన వరద ఇక్కడికి చేరుకోవడంలో ఒకవైపు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరిని ఇక్కడ అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడికి పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా అంటే బేసిక్గా ఈ గ్రామానికి సంబంధించి లేకపోతే ఈ మండలం వైపుగా తెలంగాణకి వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ రోడ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి వైరాకి పోవాలన్నా లేకపోతే ఇతర ప్రాంతాలకి వైరా ఖమ్మం ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో బేసిక్గా వెళ్ళాలనుకున్న ప్రాంతం మొత్తానికి కూడా ఇది చాలా పెద్దదిగా కనపడుతుంది. ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు. అనుమతికి ఇప్పించే ప్రయత్నం కూడా పోలీసులు చేయట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా ఇది పూర్తిగా కూడా ఈ ఈ వంతెన మీదకి దాదాపుగా నీళ్లు పారుతుండడంతో నీళ్లు వస్తుండడంతో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మనం కానీ చూసుకుంటే ఇక్కడ వరద పూర్తిగా కూడా మనం ఈ వంతెన మీద ఉన్నాం. ఈ వంతెన మీద వరద ఎలా వస్తుందో చూడు, ఆ ప్రాంతంలోకి వరద పూర్తిగా వచ్చేసింది. ఇక్కడ వరదని తాగుతున్న పరిస్థితి, వంతెనకి వరద తాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోకి పోలీసులు, రెవెన్యూ అధికారులు, తర్వాత ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎవరిని ఇక్కడికి పోలీసులు, సిపి, తర్వాత జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, తర్వాత ఇక్కడ స్థానిక నేతలు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించలేదు. అటువైపు మనం చూసుకుంటే దాదాపుగా మీరు చూడొచ్చు, ఆ ప్రాంతంలో పూర్తి కూడా అక్కడ కూడా బ్యారికేట్లు వేసి అక్కడ వాహనాలని ఆపేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని ఈ రోడ్డు మీదకి ఎవరిని అనుమతించేది లేదు. ఇది కంప్లీట్గా తెలంగాణకి అంటే నందిగామ, జగ్గయ్యపేట ఈ మండలాల నుంచి ఎవరైనా తెలంగాణకి వెళ్ళాలనుకుంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తారు. ఈ బ్రిడ్జ్ మీదకి పోలీసులు అనుమతి నిషిద్ధం చేశారు.